డ్రాగన్ పేరు చెప్పగానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ పాన్ ఏషియా మూవీ అని అంటారు. కానీ అది పాన్ ఏషియా ప్రాజెక్ట్ కాదు అనేది తేలిపోయింది. పాన్ వరల్డ్ మార్కెట్ మీదే డ్రాగన్ టీం ఫోకస్ చేస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్ కాలేదట. ఇది కాకుండా వేరే టైటిల్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఏకంగా 8 టైటిల్స్ని 5 ప్రాంతాల్లో రిజిస్టర్ చేశారని, లేదు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ డ్రాగన్ టైటిల్తో వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆల్రెడీ ఫ్యాన్స్లో కామన్ ఆడియన్స్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అంటే డ్రాగన్ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ టైటిల్కి సాలిడ్ గుర్తింపు దక్కింది. ఇలాంటి టైంలో టైటిల్ మార్చాల్సిన పనేంటి? అందులో ఏదైనా సమస్య ఉందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఒకే టైటిల్ పెట్టకూడదు అనే నిర్ణయమే ఈ మార్పుకు కారణమా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుక్మిణి వసంత్ కాంబినేషన్లో కేజీఎఫ్ సలార్తో ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇప్పటి వరకు అంతా ఇదే అనుకున్నారు. నిర్మాత కూడా ఇదే పేరుని చాలాసార్లు కన్ఫర్మ్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్గానే మిగిలేలా ఉంది. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి ఫిలిం టీమ్ డ్రాన్ అని పేరు పెట్టుకుంది. నిర్మాత ఇప్పుడు రెక్కల పులి టైటిల్ని రిజిస్టర్ చేయించాడు. కానీ రెక్కల పులి అంటే తెలుగు పదం. టాలీవుడ్ మార్కెట్ వరకు ఆ టైటిల్ అదిరిపోయేదే. కాకపోతే సోషియో ఫ్యాంటసీ మూవీ అని అంతా అనుకునే ఛాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే డ్రాగన్ మూవీని డ్రాగన్ కాకుండా మరో టైటిల్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ముందు డ్రాగన్ అనేది RRR టైంలో RRR అని రామ్ చరణ్ని, రాజమౌళి, రామారావు అన్న పేర్లకు షార్ట్ కట్గా వాడారు. తర్వాత అదే టైటిల్గా బాగా పాపులర్ అవ్వటంతో RRR అంటే రైజ్ రోర్ రివోల్ట్ అని మార్చేశారు. తెలుగు జనాల కోసం రణం, రౌద్రం, రుధిరం అని సెట్ చేశారు. ఇప్పుడు డ్రాగన్కి అలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా రాష్ట్రాలు, చైనా, జపాన్, కొరియాలను కనెక్ట్ చేసే డ్రగ్ మాఫియా కాన్సెప్ట్ చేసే అంశం. అందుకే డ్రాగన్ పదమే యాప్ట్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇండియా వరకు ఓకే. కానీ చైనా, జపాన్, కొరియా, మలేషియా, ఇండోనేషియా ఇలా సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాల్లో ఆ పేరుతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇక యూరప్లో అయితే 9 మూవీలకు డ్రాగన్ పేరుని రకరకాలుగా వాడుతున్నారు. సో ఎన్టీఆర్ మూవీని పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా వదిలేందుకు డైరెక్ట్గా డ్రాగన్ పేరుని వాడే హక్కు లేదు. ఎన్టీఆర్ యూజ్ డ్రాగన్ ఇలా ఏదో చిన్న మార్పు చేసి వాడాలంటే ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ పేరుతో చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి గుర్తింపు కష్టంగా మారుతుంది. అందుకే రాజమౌళి మూవీ RRR స్టైల్లోనే ఫాలో అవబోతుంది ఫిలిం టీం. రైజ్ రోర్ రివోల్ట్ అని ఇంగ్లీష్లో రణం, రౌద్రం, రుధిరం అని తెలుగులో టైటిల్ పెట్టేశారు. అచ్చంగా అలానే నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ మూవీ డ్రాగన్, ఇక తెలుగు వెర్షన్కి మాత్రం రెక్కల పులి. మరి తమిళ్కి ఇంకేదైనా పేరుందో తేలలేదు. కన్నడ మార్కెట్ కోసం కూడా మరో టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉందట ఫిలిం టీం. 8 నుంచి 9 టైటిల్స్ వరకు అనుకున్నట్టు తెలుస్తోంది. సో వరల్డ్ సినిమాలో ఒకే సినిమాకు నవరసాల్లో 9 టైటిల్స్ పెడితే అదో రికార్డ్ అవుతుంది. ఆల్రెడీ 2 పాత్రలు, 10 గెటప్స్కి 10 ఎంట్రీ సీన్స్తో యాక్షన్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఓవర్లోడ్ అయింది. ఇప్పుడు టైటిల్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది.